నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. రాష్ట్రంలో సుమారు 81% పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. మీడియాతో ఆయన చిట్చాట్ నిర్వహించారు. సాయంత్రానికి పూర్తి సమాచారం వస్తుందని ముఖేష్ కుమార్ మీనా అన్నారు. 2019లో 79.8% పోలింగ్ నమోదైందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతినిచ్చింది. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ యూకే వెళ్లనున్నారు. ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ వివరాలను కోర్టుకు సీబీఐకి ఇవ్వాలని ఆదేశించింది. 2024 సార్వత్రిక ఎన్నికలు చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. గుంటూరు పార్లమెంటుతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను నాగార్జున యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. 3 అంచెల్లో స్ట్రాంగ్ రూమ్ల భద్రతను ఏర్పాటు చేశారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. వైసీపీ నేతలు ఓడిపోతున్నారనే కక్షతో పల్నాడు జిల్లాలో దాడులకు పాల్పడ్డారని సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. మంత్రి అంబటి అనుచరుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న టీడీపీ శ్రేణులను ఆయన పరామర్శించారు. పోలింగ్ లో జరిగిన హింసను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కన్నా తెలిపారు. వైసీపీ అరాచకాలను అడ్డుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని చెప్పారు. వాళ్ళు కామన్గా వాళ్ళు తెప్పించిపెడుతున్నారు. సెంట్రల్ సెక్యూరిటీ కాస్త తెలిస్తే బాగుండేది. ఎక్స్పెక్ట్ చేస్తాను 10 మందికి 5 నిమిషాలు వాళ్ళు బాగా పెంచుకోవచ్చు. తెనాలిలో ఎమ్మెల్యే శివకుమార్తో పాటు ఆయన అనుచరులు చేసిన దాడిలో సుధాకర్ గాయపడ్డారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను సిటిజన్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్తో పాటు మల్లికార్జునరావు పరామర్శించారు. ప్రజాప్రతినిధులు విచక్షణ కోల్పోయి పౌరులపై దాడులు చేయడం హేయమైన చర్య అని సిటిజన్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. తెనాలిలోని పోలింగ్ బూత్లో స్థానిక ఎమ్మెల్యే శివకుమార్తో పాటు ఆయన అనుచరుల దాడిలో గాయపడిన సుధాకర్ను జీజీహెచ్లో పరామర్శించారు. తప్పు చేసిన ప్రజాప్రతినిధిపై సుధాకర్ స్పందించిన తీరు కరెక్ట్ అన్నారు. గతంలో జరిగిన ఎన్నికల గొడవల కంటే ఈ సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన దాడులు కాస్త తక్కువని రమేష్ కుమార్ వ్యాఖ్యానించారు. ఎన్నికల సందర్భంగా జరిగిన సంఘటన ఏదైతే ఉంటుందో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన అలజడిని దుఃఖాంతిని ఒట్టుముక్కల సుధాకర్ వారు కూడా ఎన్నికల్లో ఓటు వేయాలి అనే ఒక నిబద్ధతతో దృఢ సంకల్పంతో ఎక్కడో ఉన్నారు. స్వగ్రామమైన వేలాదికి మంది వచ్చారు ఆంధ్రప్రదేశ్. వచ్చిన వారిలో వారు కూడా ఒకరు. జనాల్లో తన ఓటు ప్రతి వినియోగించుకునే సందర్భంగా ఆదర్శవంతంగా వ్యవహరించారు. క్యూ లైన్లో ఉండే గుడ్డులకి వాళ్ళకి అందుబాటులో ఉన్నారు, వాళ్ళకి సహాయం చేశారు, వాళ్ళకి తోడ్పాటుగా ఉన్నాడు. అట్లాంటి వ్యక్తి మీద దృష్టిగా స్థానికంగా ఉండే శాసనసభ్యులు ప్రవర్తించడం, ఆయన మీద చేయి చేసుకోవడం చాలా దుస్సంఘటన. అందరూ సిగ్గుతో తల ఉంచుకోవాల్సింది. ఓటర్లలో ప్రజల్లో వస్తున్నటువంటి చైతన్యానికి ఒక ప్రతీక. మేము ప్రజాప్రతినిధులుగా ఉంటూ మేము ఎటువంటి చర్యలు తీసుకున్నా మాకు అడ్డం లేదు అన్నటువంటి వంతెద్దు పోకడలు పోతున్నటువంటి ప్రజాప్రతినిధులకి చెంపపెట్టు లాంటి చర్య నిన్న. ఈ సందర్భంగా సుధాకర్ గారికి పూర్తిగా అండగా ఉంటామని చెప్పి సిటిజన్ ఫర్ డెమోక్రసీ తరఫున, అలాగే ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం తరఫున మీ పత్రికా ముఖ్యంగా తెలియజేస్తున్నాం. వారికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా వారికి కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ పూర్తిగా అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు, అన్యాయాన్ని ఎదిరించేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలు కట్టి ఓటు హక్కును వినియోగించుకున్నారని కూటమి నేతలు వర్లరామయ్య, శ్రీనివాసరావు, లంకా దినకర్ తెలిపారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో వర్ల రామయ్య, శ్రీనివాసరావు, దినకర్ మీడియాతో మాట్లాడారు. ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన ఎన్నికల్లో ప్రజలు న్యాయం వైపు నిలిచారని చెప్పారు. ఎన్ని రకాలుగా ఓటర్లను భయాందోళనకు పాలకపక్షం గురిచేసినా ఎక్కడా తగ్గకుండా ఓటు వేయడం హర్షణీయమని అన్నారు. ప్రలోభపెట్టారు, ప్రలోభపడలేదు మీరు. భయపెట్టారు మిమ్మల్ని, భయపడలేదు మీరు. కర్రలతో కొట్టారు మిమ్మల్ని, అయినా క్యూలో నుంచి బయటకు వెళ్ళలేదు. రాళ్ళు విసిరారు మీ మీద, రక్తం కారుతుంది మీకు, అయినా కూడా క్యూలు వదిలి వెళ్లకుండా ఓటు అక్కడ వేసి ఓటనే ఆయుధంతో వాళ్లకు బుద్ధి చెప్పేంత వరకు కూడా మీరు అంత మనోనిశ్చలతోటి మనోనిబ్బరంతో బాధలను కూడా దిగమింగి మీరు ఉన్న విధానం బహుదా ప్రశంసనీయమని చెప్పి కూడా మేము తెలియజేస్తూ మీ అందరికి కూడా కృతజ్ఞతలు చెప్పాలి. ఒక మంచికి చెడుకి జరిగిన ఎలక్షన్లో మీరందరూ కూడా మంచి వైపు నిలబడి ఎటువంటి అవాంతరాలు ఎదురైనా కూడా ఎటువంటి ప్రలోభాలకి లోను కాకుండా మీరంతా ధర్మం వైపు నిలబడి మంచి విజయాన్ని సాధించే దిశగా మీరంతా నిలబడినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. దేనికంటే ఒక అరాచక పాలనని ముగింపు పలకటానికి ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ పొత్తు పెట్టుకొని ఒక ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేసే దిశగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో వెళ్తూ ఉందో దానికి మీరు లక్షలాది మంది, కోట్లాది మంది మీరు ఒక మద్దతు తెలపటం నిన్న జరిగిన ఓటింగ్. ఈ యొక్క దుష్ట దుహంకార అవినీతి ప్రభుత్వాన్ని నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి పాలనకి చరమగీతం పాడాలి అనేటటువంటి ఉద్దేశంతో మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ప్రజలందరూ కూడా వారి యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవటం దాదాపు 80% దాటి 83-84% మధ్యలో వరకు వచ్చేటటువంటి పరిస్థితి. ఎన్నో రకాల అవాంతరాలు, ఎన్నో రకాల హింసాత్మక చర్యలు చేపట్టి వినరాని భాషతోటి దుర్భాషలాడినా కానీ ఇవాళ ప్రజలు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క ఓటుని కూటమి అభ్యర్థులు వారి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించారో దానికి కృతజ్ఞతలు తెలపాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క అచ్చంపేట మండలం వేల్పూరులో ఉద్రిక్తత కొనసాగుతుంది. వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య పోలింగ్ బూత్లో జరిగిన వివాదం చల్లారలేదు. రెండో రోజు ఇరు వర్గాలు గ్రామాల్లో భారీగా రోడ్లపై మోహరించాయి. అలర్ట్ అయిన పోలీసులు గొడవలు పెద్దవి కాకుండా చర్యలు చేపట్టారు. మా పల్లెలో పని ఏంది, మీరు ఎందుకు రావాలన్నాడు ఆయన, బూత్ ఏజెంట్. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గల్ల మాధవి తనకు అండగా నిలిచిన ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రేపు నేను గెలిచిన తర్వాత మీకు సుపరిపాలనను చంద్రబాబు నాయకత్వంలో మీ ముందరకు తేవాలనేది నా సంకల్పమని, నా ఈ సంకల్పం సఫలం అవుతుంది అని ఆశిస్తూ నన్ను ఆదరించిన ఈ నియోజకవర్గ ప్రజలకు, మార్గదర్శకులకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని టీడీపీ సీనియర్ నాయకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడారు. ప్రజాకూటమి పాలనతో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో అరాచక ఆటవిక ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కోట్లాది మంది ఓటర్లు తరలివచ్చి తమ ప్రజా తీర్పును వెలువరిస్తూ ఉన్నారు. 5 సంవత్సరాలు భరించి ఓపిక చచ్చిపోయి ఈ రాష్ట్రం బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డిని సాగనంపడమే మా ధ్యేయమన్న లక్ష్యంగా ఉదయం 5 గంటల నుంచే పోలింగ్ స్టేషన్లకు వచ్చి నిలబడి అర్ధరాత్రి దాకా కూడా క్యూలో నిలబడి ఓట్లు వేశారంటే ప్రజలు ఏ విధంగా మార్పును కోరుకుంటున్నారో ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. 5 సంవత్సరాలు ప్రతి రంగాన్ని కొనారెల్ల చేశారు. తమ సామ్రాజ్యం ఇష్టారాజ్యంగా చేయొచ్చు, ఒక నియంత పోకడపోయిన ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలనే లక్ష్యంలో అన్ని ప్రాంతాల నుంచి, ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ నుంచి కోస్తాంధ్ర దాకా కూడా ఒక ఉద్యమంలాగా పోరుబాట పెట్టారు. ఇది ప్రజా ఉద్యమం. ఈ ఉద్యమంలో ఎన్డీఏ కూటమి గెలుస్తాం. పల్నాడులో పోలీస్ యంత్రాంగం విఫలమైందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సత్తెనపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు.
టీడీపీ నేతలు అరాచకాలకు పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అంబటి రాంబాబు ఆరోపించారు. ఓటర్లలో చైతన్యం వచ్చిందన్న మంత్రి మహిళలు మరోసారి సీఎంగా జగన్ను చూడాలనే ఆకాంక్షతో పోలింగ్ బూతుల వద్ద క్యూ కట్టారని పేర్కొన్నారు. 5 గంటలకే మహిళలు, వృద్ధులు వచ్చి లైన్లో నిలబడ్డారు. పెద్ద ఎత్తున లైన్లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నేను లైన్లో ఉన్న వారందరినీ చూసే ఎక్కువ మంది వృద్ధులు, వికలాంగులు, మహిళలు ఎక్కువగా ఉన్నారు. నూతన 33 kV లైన్ ఏర్పాటు మరియు లైన్లో చెట్లు తొలగించడం కారణంగా రేపు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మేడికొండూరు, సిరిపురం, పాలడుగు, మందపాడు, గురిపూడి, వెలవర్తిపాడు, గుండ్లపాలెం మరియు విసిదల గ్రామాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడునని ఏఈఈ జి నాగరాజ్ కుమార్ తెలియజేశారు. కావున వినియోగదారులు సహకరించగలరని విజ్ఞప్తి చేశారు. పల్నాడు జిల్లాలో వైకాపా శ్రేణులు రెచ్చిపోయాయి. టీడీపీ కార్యకర్తలపై రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో ఆగకుండా పెట్రోల్ బాంబులు విసిరి వైసీపీ శ్రేణులు ఆస్తులు తగలబెట్టాయి. దాచేపల్లి మండలం తంగెడ గ్రామంలో పోలింగ్ ముగిసే సమయంలో వైసీపీ వర్గీయులు పోలింగ్ కేంద్రం వద్ద వేచియున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలపై రాళ్లు విసిరారు. దీంతో సుమారు 20 మంది గాయపడ్డారు. 2కి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం తంగెడ రోడ్డుకు ఇరువైపులా టీడీపీ వర్గీయుల దుకాణాలపై పెట్రోల్ బాంబులు వేయటంతో దుకాణాలు, ద్విచక్ర వాహనాలు కాలిపోయాయి. బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ది ప్రధాని నరేంద్ర మోడీతోనే గ్యారంటీ అని ప్రజలు విశ్వసించారు కాబట్టే నిన్న జరిగిన ఎలక్షన్స్ లో ప్రజలు స్వచ్ఛందంగా వరదలాగా ఉదయం నుంచే భారీగా ఓట్లు వేసి ఏపీలో కూటమికి ప్రజలు పట్టం కడుతున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మోడీ గ్యారంటీ, అలానే చంద్రబాబు నాయుడు గారి షూరిటీ, పవన్ కళ్యాణ్ గారి వారంటీ, ఈ ముగ్గురి పవిత్ర కలయిక ఏదైతే ఉందో దాన్ని ప్రజలందరూ కూడా ఆమోదించారు. దానికి నిన్న జరిగిన ఓటింగ్ సరళంగా అర్థమైంది. మహిళలందరూ కూడా వాలంటీర్గా ఉదయం 7 గంటల నుంచే బారులు తిరిగి ఓట్లు వేశారు. ఈ యొక్క ఓట్ల సునామీలో వైసీపీ ప్రభుత్వం ఫ్యాన్ కొట్టుకుపోవడం గ్యారంటీ. రానున్నది ఎన్డీఏ గవర్నమెంట్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తప్పనిసరిగా సైకిల్ వస్తుంది, కమలం వికసిస్తుంది. దీనికి ఎటువంటి టోకా లేదు, ఎటువంటి అనుమానం లేదు. ప్రజలందరికీ కూడా రామరాజ్యం నిర్మిస్తున్నామని, రామరాజ్యం ఆంధ్రప్రదేశ్లో వస్తుందని, భవిష్యత్ అంతా ఈ యొక్క భావితరాల ప్రజలకు ఉంటుందని కూడా మేము మరోసారి గట్టిగా చెబుతున్నాము. సిటీ వార్తలు సమాప్తం. నమస్కారం.